భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆటగాళ్ల పోటీ మాత్రమే కాదు, అభిమానులకు పండగ కూడా. ప్రతిసారి ఈ మ్యాచ్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన భారత్ పాక్ మ్యాచ్ కు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్ లో కామెంటరీ చేస్తున్న అంబటి రాయుడు తాజాగా చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి తెరతీశాయి. హై వోల్టేజ్ మ్యాచ్ ను ఆస్వాదించేందుకు సినిమా, క్రీడ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున దుబాయ్ వెళ్లారు. వీరిలో తెలుగు ప్రముఖులు కూడా ఉన్నారు. మ్యాచ్ జరుగుతుండగా స్క్రీన్ పై కొంతమంది ప్రముఖులు కనిపించారు. అప్పుడు కామెంటరీ ఒకరు ప్రైడ్ ఆఫ్ తెలుగు అని వ్యాఖ్యానించారు. దీనిపై అంబటి రాయుడు స్పందిస్తూ, ఇలాంటి మ్యాచ్ లో అయితే టీవీలో ఎక్కువ కనిపిస్తారు, పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడన్న విషయంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. రాయుడు వ్యాఖ్యలు కొన్ని సెలబ్రిటీలను ఉద్దేశించినవి అనుకుంటూ కొందరు అభిమానులు మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం రాయుడు మాటలను సమర్థిస్తున్నారు. ఆయన ఎవరి గురించి మాట్లాడారని స్పష్టత లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సినిమా హీరోలపై, మరికొందరు దర్శకులపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాయుడు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ వివాదం ఇంకా కొనసాగుతుండడంతో ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాయుడు తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తే ఈ గందరగోళం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అందరికీ అర్థం కాని ఈ కామెంట్ వివాదాస్పదంగా మారి రాయుడు మరింత టార్గెట్ గా మారుతున్నారు. అంబటి రాయుడు కామెంట్స్ పై ఓ చిన్న వ్యాఖ్యగానే చేసుకున్నా అది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొందరు సెలబ్రిటీల అభిమానులు రాయుడిని తప్పుపడుతుండగా మరికొందరు అతన్ని సమర్థిస్తున్నారు. అంబటి రాయుడు అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? మ్యాచ్ చూడడానికి వచ్చిన జనాలనా, మ్యాచ్ చూడడానికి వచ్చిన సెలబ్రిటీలనా, అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే రాయుడు చేసిన కామెంట్స్ కు కొందరు అపాదించుకుంటూ అవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. ఆ హీరోను, ఈ డైరెక్టర్ ను అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే రాయుడు మాత్రం ఏ ఒక్క సెలబ్రిటీ పేరు కానీ, జనాల పేరు కానీ ప్రస్తావించకుండానే మాట్లాడారు. ఈ వివాదం మరింత ముదరక ముందే రాయుడు స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.